चलिए शुरू करते हैं। इस सेशन में मैं दो दो करके बुलाऊंगा, ఓకే? एक करके नहीं, दो दो करके बुलाऊंगा. నేను ఒక్కొక్కరినే కాకుండా ఇద్దరిద్దరిని పిలుస్తాను, ఓకే? ఓకే, చెప్పండి. अंजना గారు, बाबू గారు. सर, अंजना जी और बाबू जी. मेरा काम खत्म होगा. मेरा काम खत्म లేదా पूरा पूरा होगा. मेरा काम पूरा होगा. मेरा काम पूरा होगा అంటే నా పని పూర్తవుతుంది. పూరా హోగా పూర్తవుతుంది. ఖతం హోగా అని కూడా చెప్పొచ్చు. మేరా కామ్ ఖతం హోగా, నా పని ఫినిష్ అవుతుంది, నా పని పూర్తవుతుంది. ఓకే, ఎలా అని చెప్పొచ్చు, మీ ఇష్టం. ఓకే, మేరా కామ్ పూరా హోగా. ఓకే, मेरा काम पूरा होगा. మేము వింటాము. हम सुनते हैं. ఓకే, హమ్ సున్తే హై. हम सुनते हैं అంటే మేము వింటాం. हम सुनते हैं మేము వింటాం. ఓకే, మేము వినం. सुनते नहीं, हम नहीं सुनते हैं. हम नहीं सुनते हैं. మేడం అంజనా గారు మీరు కూడా చెప్పొచ్చు, అంజనా మానస గారు. ఓకే, हम नहीं सुनते అంటే మేము వినం. మీరు వింటారా? आप सुनते हैं. क्या आप सुनते हैं? మీరు వింటారా? ఓకే, మీరు పని చేస్తూ పాటలు వింటారా? काम कर क्या आप काम करके हैं, गाना सुनते सुनते हैं? क्या आप काम करते పని చేస్తూ గానే సుनते हैं పాటలు వింటారా? లేదా आप काम करते हुए गाने सुनते हैं? आप काम करते हुए गाने सुनते हैं. మీరు పని చేస్తూ పాటలు వింటారా? ఓకే, చేస్తూ వింటారా, చేస్తూ వింటారా? ఓకే, రెండిట్లో లేదని చెప్పొచ్చు అనమాట. చేస్తూ వింటారా, చేస్తూ వింటారా? 1 సెకండ్. మీరు పని చేస్తూ పాటలు వింటారా? क्या आप काम करते करते गाना सुनते हैं? गाना सुनता है. सुनते हैं. क्या आप काम करते हुए गाने सुनते हैं? ఓకే, నెక్స్ట్. మీరు పని చేస్తూ పాటలు వింటారా? आप काम करते गाना सुनते हैं. వెరీ గుడ్. क्या आप काम करते गाने सुनते हैं? ఓకే, నెక్స్ట్. మీరు పని చేసి పాటలు వింటారా? क्या आप काम करने के बाद गाना सुनते हैं? కర్నేకే బాద్ కదండి, కర్నేకే బాద్ అంటే చేసిన తర్వాత అని. చేసి వింటారా? పని చేసి వింటారా? करते ही కర్తే హీ అంటే చెయ్యగానే, పని చెయ్యగానే పాటలు వింటారా అని. చేసి వింటారా? करते हुए. करके. वेरी गुड. क्या आप काम करके गाने सुनते हैं? क्या आप काम करके गाने सुनते हैं? మీరు పని చేసి పాటలు వింటారా? వెల్ డన్. क्या आप काम करके गाने सुनते हैं? మీరు పని చేసి పాటలు వింటారా? ఓకే, నెక్స్ట్. పని చేస్తూ వింటారా, చేసి వింటారా? మీరు పని చేయగానే పాటలు వింటారా? क्या आप काम करते ही गाने सुनते हैं? क्या आप काम करते ही गाने सुनते हैं? ఓకే, నెక్స్ట్. మీరు పని చేయగానే పాటలు వింటారు. ఓకే, పని చేస్తూ వినడానికి పాటలు లేవు. పని చేస్తూ వినడానికి పాటలు లేవు. काम करते हुए गाने सुनने की गाना नहीं है. वेल डन. काम करते हुए सुनने को गाने नहीं है. काम करते हुए सुनने को गाने नहीं है అంటే అర్థం ఏంటి? పని చేస్తూ వినడానికి పాటలు లేవు. వెల్ డన్. నెక్స్ట్. పని చేసే ముందు మీరు పని చేసే ముందు పాటలు వింటారా? काम करने से पहले गाना सुनते हैं? सुनते हैं. వెరీ గుడ్. क्या आप काम करने से पहले गाने सुनते हैं? చెప్పండి. మేము పని చేసేటప్పుడు వినము, పని చేస్తూ వింటాము. हम काम करते समय नहीं सुनते हैं. काम करने के बाद गाना सुनते हैं. ఓకే, పని చేసేటప్పుడు పని చేస్తూ. ఓకే, పని చేస్తూ. ఓకే, మేము పని చేసేటప్పుడు వినము, పని చేస్తూ వింటామా? చేసిన తర్వాత కదా ఇది, సారీ. చేసిన తర్వాత ఇది, సారీ. చేసిన తరువాత. ఓకే, చేసే ముందు అనుకుంటాను. చేసే ముందు. మేము పని చేసే ముందు వినము, పని చేస్తూ వింటాము. ఓకే, చెప్పండి. మేము పని చేసే ముందు వినము. से पहले गाना नहीं सुनते हैं. काम करके गाना सुनते. वेरी गुड. ओके, करते हुए सुनते हैं. ओके, हम काम करने से पहले गाना नहीं सुनते, करते हुए सुनते हैं. ये जैसा करते हुए सुनते हैं. क्या हुआ इसे? काम करते हुए सुनते हैं.
ఓకే 1 సెకండ్ అండి 1 సెకండ్ ఎందుకు काम करते हुए सुनते हैं చూడండి हम काम करने से पहले गाना नहीं सुनते ఓకే करते हुए सुनते हैं करते हुए सुनते हैं అంటే చేస్తూ వింటాం అంటే చేస్తూ వింటాం వెల్ డన్ సూపర్ हम सुनते हैं థ్యాంక్ యూ బోత్ ఆఫ్ నెక్స్ట్ అర్చన గారు జానకి గారు అతను టీ త్రాగుతూ పేపర్ చదువుతాడు वह चाय पीते पीते अखबार पढ़ता है అఖబార్ పడతా హై అతను టీ త్రాగుతూ పేపర్ చదువుతాడు వహ్ చాయ్ పీతే అఖబార్ పడతా హై వహ్ అతడు చాయ్ టీ ఓకే పీతే త్రాగుతూ అఖబార్ న్యూస్ పేపర్ ఓకే పడతా హై వహ్ చాయ్ పీతే అఖబార్ పడతా హై అంటే అతను టీ త్రాగుతూ న్యూస్ పేపర్ చదువుతాడు ఎక్సలెంట్ ఓకే అతను టీ త్రాగిన తర్వాత న్యూస్ పేపర్ చదువుతాడు वह चाय पीने के बाद अखबार पढ़ता है वो चाय पीने के बाद अखबार पढ़ता है अच्छा గారు మీరు కూడా చెప్పొచ్చు ఓకే वो चाय पीने के बाद अखबार पढ़ता है అతను టీ త్రాగే ముందు పేపర్ చదువుతాడు वह चाय पीने ఇద్దరు చెప్పొచ్చు ఇద్దరు पीने के पहले अखबार पढ़ते हैं पढ़ता है ఓకే वह चाय पीने से पहले अखबार पढ़ता है అంటే అతను టీ త్రాగే ముందు పేపర్ చదువుతాడు ఓకే నెక్స్ట్ అతను టీ త్రాగగానే పేపర్ చదువుతాడు वह चाय पीते ही अखबार पढ़ता है वो चाय पीते ही अखबार पढ़ता है ఓకే वो चाय पीते ही अखबार पढ़ता है అంటే పేపర్ చదువుతాడు త్రాగగానే పేపర్ చదువుతాడు ఓకే తర్వాత అతను టీ త్రాగి పేపర్ చదువుతాడు वह चाय पीने के बाद पीते के बाद पीकर चाय पीकर चाय वो चाय पीकर अखबार पढ़ता है ओके वो चाय पीकर अखबार पढ़ता है అంటే అతను టీ త్రాగి పేపర్ చదువుతాడు ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ అతన్ని టీ త్రాగి పేపర్ చదవమని చెప్పండి అతను టీ త్రాగి పేపర్ చదవమని చెప్తాను उसको चाय पी के अखबार पढ़ने को कहती हूँ లేదా बोलती हूँ कहती हूँ వెల్ డన్ సూపర్ ఎక్సలెంట్ वह चाय पीते पीते अखबार पढ़ता है మేము కూర్చుంటూ సమయం గడుపుతాము हम बैठते ही समय बिताते हैं ఓకే हम మేము ఓకే बैठते हुए అంటే కూర్చుంటూ సమయం बिताते हैं మేము అన్నాం కాబట్టి बिताते ना ఇక్కడ ఇక్కడ వచ్చింది 1 సెకండ్ హమ్ బైఠతే హుయే అరే బైఠతే రెండు ఒకేలా కనిపిస్తారు కానీ బితాతే ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట హమ్ బైఠతే హుయే సమయ బితాతే హై మేము కూర్చుంటూ సమయం గడుపుతాము ఓకే చెప్పండి మేము టీవీ చూస్తూ సమయం గడుపుతాము हम टीवी देखते हुए समय बिताते हैं हम टीवी देखते हुए समय बिताते हैं మేము పుస్తకాలు చదువుతూ సమయం గడుపుతాం మేము పుస్తకాలు చదువుతూ సమయం గడుపుతాం हम किताब पढ़ते हुए समय बिताते हैं ओके हम किताबें पढ़ते हुए समय बिताते हैं పుస్తకాలు కితాబ్ అంటే ఒక పుస్తకం కితాబే అంటే పుస్తకాలు हम किताबें पढ़ते हुए समय बिताते हैं ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ మేము కథలు రాస్తూ సమయం గడుపుతాము कहानी लिखते हुए समय बिताते हैं सर लिख कर అనకూడదా రాస్తూ లిక్కర్ అంటే రాసి సమయం గడుపుతాం కాదు కదా రాస్తూ గడుపుతారు ఓకే ఆ సమయం గడపడం అనేది కథలు రాయడం అనేది ఒక సైమల్టేనియస్ జరుగుతూ ఉంటుంది కదా 2 యాక్షన్స్ కూడా కాబట్టి ఏం చెప్తాం అక్కడ రాస్తూ అంటే లిఖతే హుయే అని చెప్తాం అనమాట ఓకే హమ్ కహానియా లిఖతే హుయే समय बिताते हैं ఓకే ఇక్కడ మామూలుగా మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే హుయేని అవాయిడ్ చేస్తూ ఉంటారు అనమాట లిఖతే
హమ్ కహానియా లిఖతే సమయ బితాతే హై అలా చెప్పేస్తారనమాట. అంటే ఈ హుయే అనే దాన్ని ఏం చేస్తారంటే ఆప్షనల్గా తీసుకుంటారు. ఓకే, పడితే పడితే ఇక్కడ కూడా ఆప్షనల్గా తీసుకుంటారనమాట. అంటే పడితే హుయే, లిఖతే హుయే, దేఖ్తే హుయే ఏదైతే ఉందో దీంట్లో ఉన్న హుయేని ఆప్షనల్గా తీసుకుని హమ్ టీవీ దేఖ్తే సమయ బితాతే హై, హమ్ టీవీ దేఖ్తే సమయ బితాతే హై అంటే అర్థం ఏంటి, మేము టీవీ చూస్తూ సమయం గడుపుతాం. హమ్ టీవీ దేఖ్తే దేఖ్తే సమయ బితాతే హై. ఏదో ఒక సినిమా ఉంటుంది అనమాట. 1 సెకండ్, నా రీసౌండ్ వస్తుంది, మరి దానికే ఒక్కసారి మైక్ ఆఫ్ చేయండి. ధమాల్ అని చెప్పేసి ఒక మూవీ ఉంటుంది, ఒక కామెడీ మూవీ ఉంటుంది హిందీలో. ఓకే, సో ఆ మూవీలో వీళ్ళు ఏం చేస్తారంటే చెన్నైలో ఒక పార్క్లో ఒక నిధి ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఎవరో ఒక పెద్ద ఆయన ఒక 10 crores దాస్తాడు అక్కడ పార్క్లో. ఓకే, దానికోసం అని చెప్పేసి వీళ్ళందరూ బయలుదేరుతారు. నార్త్ నుంచి తమిళనాడు బయలుదేరుతారు, చెన్నై బయలుదేరుతారు అందరూ కూడా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చెన్నైకి సంబంధించిన ఒక తమిళియన్ కార్ ఎక్కుతారనమాట. ఒక ఇద్దరు దాంట్లో హీరో ప్లస్ కామెడీ క్యారెక్టర్ ఎక్కిన తర్వాత అతను అంటాడు అనమాట, ఇక్కడి నుంచి చెన్నై ఎంత దూరం, ఎంత టైం పడుతుందంటే కోయి బాత్ నహీ, నామ్ బతాతే బతాతే గోవా పहुंच सकते हैं అంటాడు. ఓకే, అంటే నామ్ బతాతే గోవా పहुंच सकते हैं అంటే అర్థం ఏంటి? ఓకే, పేర్లు చెప్పుకుంటూ గోవా వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? పేర్లు చెప్పుకుంటూ గోవా పहुंच सकते हैं గోవా చేరుకోవచ్చు అని చెప్తాడు అనమాట. ఓకే, నామ్ బతాతే గోవా పहुंच सकते हैं బతాతే అంటే అర్థం ఏంటి? చెప్పుకుంటూ. ఓకే, నామ్ బతాతే నా పేర్లు చెప్పుకుంటూ. ఓకే, అలాగే బతాతే సింపుల్గా బతాతే పేర్లు చెప్పుకుంటూ గోవా వెళ్ళిపోవచ్చు. బతాతే అంటే చెప్పుకుంటూ. ఓకే, బతాతే హుయే అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ హుయే అని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. బతాతే హుయే లేదా బతాతే ఏం పెట్టినా కానీ సేమ్ సెన్స్ వచ్చేస్తుంది అనమాట. అంటే పేర్లు చెప్పుకుంటూ గోవా వెళ్ళిపోవచ్చు అంటాడు. ఓకే, అతని పేరు చెప్పడం మొదలు పెడతాడు, అతని పేరు అవ్వదు అనమాట. ఎంతసేపటికి అవ్వదు ఆ పేరు. ఓకే, వాళ్ళకి చిరాకు వచ్చి కారు దిగేస్తారు వాళ్ళు, ఇంకా అయినా కూడా అవ్వదు ఆయన పేరు. ఓకే, ఇది ఇంకా జస్ట్ నా నిక్ నేమ్ అంటాడు. ఓకే, అంత పెద్ద పేరు ఉంటుంది అనమాట. యాక్చువల్గా వాళ్ళ తాత పేరు, ముత్తాత పేరు అన్ని పేర్లు పెట్టేస్తారు ఆయనకి. ఓకే, సో అలా బతాతే అంటే ఏంటి? చెప్తూ. దేఖ్తే అంటే చూస్తూ. పడితే అంటే చదువుతూ. లిఖతే అంటే రాస్తూ. లిఖతే హుయే, పడితే హుయే. ఓకే, సో అలా చెప్పు. ఓకే, హమ్ బైఠతే హుయే సమయ బితాతే హై అంటే మేము కూర్చుంటూ बैठते हुए समय बिताते हैं. టైం గడుపుతాము. ఓకే, చెప్పండి. నేను వాళ్ళని బయలుదేరమని చెప్తాను. అర్చన గారు, జానకి గారు. मैं उनको వెరీ గుడ్. मैं उनको निकलने లేదా उन्हें निकलने के लिए कहता हूँ. कहता हूँ. मैं उन्हें निकलने के लिए कहता हूँ అంటే అర్థం ఏంటి? నేను వాళ్ళని బయలుదేరమని చెప్తాను. నికల్నే కేలియే అంటే నికల్నే కేలియే అంటే అర్థం ఏంటి? బయలుదేరమని అని అర్థం అనమాట. ఓకే, నేను వాళ్ళని బయలుదేరద్దని చెప్తాను. मैं उन्हें निकलने के लिए नहीं मत निकलने को नहीं निकलना. చెప్పండి. నేను వాళ్ళని బయలుదేరద్దని చెప్తాను. निकलने के लिए कहता हूँ. मैं उन्हें ना निकलने के लिए बोलता हूँ. ना निकलने के लिए లేదా ना निकलने के लिए बोलता हूँ, ना निकलने के लिए कहता हूँ. बोतर से लेडी वर्ष అయితే కనుక ఏం చెప్తారు? कहती हूँ. मैं उन्हें ना निकलने के लिए बोलती हूँ, कहती हूँ ఇలా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్. నేను వాళ్ళని బయలుదేరద్దని చెప్తాను. ఓకే, నేను వాళ్ళని తినొద్దని చెప్తాను. मैं उन्हें ना खाते के लिए बोलती हूँ. मैं उन्हें ना खाने के लिए बोलता हूँ. मैं उन्हें ना खाने के लिए बोलता हूँ. ना खाने के लिए అంటే అర్థం ఏంటి? తినొద్దని. నా खाने के लिए बोलता हूँ, ना निकलने के लिए बोलता हूँ. ఓకే, నేను వాళ్ళకి టీ త్రాగొద్దని పాలు త్రాగమని చెప్తాను. मैं उनको चाय चाय पीने के लिए और दूध पीने के लिए कहती हूँ. वेरी गुड. मैं उन्हें चाय ना पीने के लिए और दूध पीने के लिए बोलता हूँ. ओके, मैं उन्हें चाय ना पीने के लिए, ओके, चाय ना पीने के लिए, अंतेगा, चाय ना पीने के लिए,
दूध पीने के लिए और दूध पीने के लिए बोलता हूँ. ओके, నహి వాడద్దా సార్ ఇక్కడ? వాడచ్చు, నో ప్రాబ్లం. నహి పీనే కే లియే, నా పీనే కే, నహి కంటే నా ఈజీ కదా. ఓకే ఓకే. మాట్లాడేటప్పుడు నహి పీనే కే లియే అనే దానికంటే కూడా నా పీనే కే లియే అనడం ఈజీ కదా, అందుకోసం. मैं उन्हें चाय ना पीने के लिए और दूध पीने के लिए बोलता हूँ. वेल डन. थैंक यू जानकी गारू और अर्चना जी. नेक्स्ट सुरेश जी और महिमा जी. చెప్పిన వెంటనే మైక్ ఆఫ్ చేస్తూ ఉండండి, ఓకేనా? నేను చెప్పినప్పుడు అంటే మీ వాయిస్ నా వాయిస్ మిక్స్ అయిపోయి అది ఏదో టైప్ అయిపోతుంది. ఓకే ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్. వాళ్ళని తొందరగా రమ్మని చెప్తాను. मैं उन्हें वे जल्दी आते ही कहता हूँ. నేను వాళ్ళని తొందరగా రమ్మని చెప్తాను. ఎవరైనా చెప్తారండి? मैं उसको जल्दी आने का बोलता हूँ. आने के लिए बोलता हूँ, आने के लिए बोलता हूँ, जल्दी आने के लिए मैं उन्हें जल्दी आने के लिए बोलता हूँ. ఒకసారి ఎవరు మైక్ ఆఫ్ చేయండి చెప్తాను. मैं उन्हें जल्दी आने के लिए बोलता हूँ. ఓకే, వెల్ డన్. ఓకే, నేను వాళ్ళని అక్కడికి రావద్దని చెబుతాను. ना आने वे ये आने के उधर नहीं आना बोलता हूँ. मैं उन्हें ना आने के लिए बोलता हूँ. ना आने के लिए बोलता. मैं उन्हें वहाँ అక్కడికి లేదా ఉదర్ అక్కడికి నా ఆనే కే లియే బోల్తా హూ అంటే అర్థం ఏంటి? నేను వాళ్ళని అక్కడికి రావద్దని చెప్తాను. నా ఆనే కే లియే బోల్తా హూ. ఓకే, నెక్స్ట్. నేను ఆమెను ప్రతిరోజు రమ్మని చెప్తాను. ఆమెను నేను ఆమెను ప్రతిరోజు రమ్మని చెప్తాను. చెప్పండి మేడం. నేను हर रोज मैं उससे हर रोज आने के लिए बोलता हूँ. ओके, बोलता हूँ जेंटू, बोलती हूँ लेडी. मैं उससे నేను ఆమెను हर रोज ప్రతిరోజు आने के लिए రమ్మని बोलता हूँ చెబుతాను. ఓకే, వెరీ గుడ్. मैं उन्हें निकलने के लिए कहता हूँ. అర్థం చేసుకోవడానికి శ్రద్ధగా విను. समझने के लिए समझने के लिए ध्यान से सुनो. समझने के लिए ध्यान से सुनो. ओके, समझने के लिए ध्यान से सुनो. समझने के लिए ध्यान से सुनो. నువ్వు ప్రశ్న అడుగుతావు. तुम सवाल पूछते हो. तुम सवाल पूछते हो. నువ్వు ప్రశ్న అడుగుతావు, నువ్వు ప్రశ్న అడగవు. तुम सवाल नहीं पूछते हो. నువ్వు ప్రశ్న అడుగుతావా? क्या तुम सवाल पूछते हो. నువ్వు ప్రశ్న అడుగుతావా? నువ్వు ప్రశ్న అడగవా? क्या तुम सवाल नहीं पूछते हो. क्या तुम सवाल नहीं पूछते हो. ఓకే, నువ్వు వాళ్ళని ప్రశ్న ఎందుకు అడుగుతావు? क्या तुम सवाल क्यों पूछते हो. क्या तुम सवाल नहीं क्यों पूछते हो. तुम सवाल क्यों पूछते हो. तुम सवाल क्यों पूछते हो. నువ్వు ప్రశ్న ఎందుకు అడుగుతావు? तुम सवाल क्यों पूछते हो, నువ్వు ప్రశ్న ఎందుకు అడుగుతావు? ఓకే, నువ్వు వాళ్ళని ఎందుకు ప్రశ్న అడగవు? क्या तुम सवाल क्यों पूछते हो. क्यों नहीं पूछते हो. సవాల్ క్యో నహీ పూछते हो అంటే तुम సవాల్ క్యో నహీ పూछते हो, నువ్వు ప్రశ్న ఎందుకు అడగవు? ఓకే, అతను వాళ్ళను ప్రశ్నిస్తాడు. అతను వాళ్ళని ప్రశ్న అడుగుతాడు. అతడు వాళ్ళను ప్రశ్నిస్తాడు. పూछता है. ఓకే, అతడు వాళ్ళను ప్రశ్న అడుగుతాడు. వహ్ ఉన్సే సవాల్ పూछता है. అంటే అతను వాళ్ళను ప్రశ్న అడుగుతాడు. ఓకే, ఆమె వాళ్ళను ప్రశ్న అడుగుతుంది. वह उन्हें सवाल पूछती है. वह उनसे सवाल पूछती है. ఓకే, वह उनसे सवाल पूछती है. మీరు వాళ్ళను
ఏ ప్రశ్న అడుగుతారు? మీరు వాళ్ళను ఏ ప్రశ్న అడుగుతారు? आप आप कौन सा सवाल पूछता हूँ? पूछते हैं పూछతే హై. पूछते हैं करेक्ट। మీరు వాళ్ళను ఏ ప్రశ్న అడుగుతారు? ఆప్ ఉన్సే కౌన్ సా సవాల్ పూछते हैं. ఓకే, వెల్ డన్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. నెక్స్ట్ మమతా గారు, అరుణ గారు. सर तुम सवाल पूछते हो। మీరు ఇస్తారు. आप देते हैं। ఆప్ దేతే హై మీరు ఇస్తారు. మీరు ఎవరు? आप नहीं देते हैं। ఆప్ నహీ దేతే హై మీరు ఇస్తారా? क्या आप देते हैं? మీరు ఏమిస్తారు? आप क्या देते हैं? ఆప్ క్యా దేతే హై మీరు ఏమిస్తారు? మీరు ఎప్పుడు ఇస్తారు? आप कब देते हैं? ఆప్ కబ్ దేతే హై. ఓకే, మీరు ఎందుకు ఇస్తారు? आप क्यों देते हैं? ఆప్ క్యో దేతే హై. ఓకే, మీరు ఎన్ని గంటలకు ఇస్తారు? आप कितने बजे तक देते हैं? కితనే బజే దేతే హై, కితనే బజే తక్ దేతే హై. మీరు ఏ టైం కల్లా ఇస్తారని చెప్పాలనుకున్నప్పుడు కితనే బజే తక్ అంటాం అనమాట. ఓకే, ఒక్కసారి మైక్ ఆఫ్ చేయండి. ఓకే, మీరు ఏమి ఇస్తారు? ఆప్ క్యా దేతే హై. మీరు ఎప్పుడు ఇస్తారు? ఆప్ కబ్ దేతే హై. మీరు ఎన్ని గంటలకు ఇస్తారు? ఆప్ కితనే బజే దేతే హై. ఓకే, ఆప్ క్యా దేతే హై, ఆప్ కబ్ దేతే హై, ఆప్ కితనే బజే దేతే హై. ఓకే, ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఇస్తారా? क्या देते हैं? क्या वे देते हैं? क्या वे देते हैं? వాళ్ళు మీకు ఎన్ని డబ్బులు ఇస్తారు? वे कितने पैसे देते हैं? वे आपको कितने पैसे देते हैं? ఓకే, వాళ్ళు మీకు ఎప్పుడు ఇస్తారు? वे आपको कब देते हैं? वे आपको कब देते हैं? వాళ్ళు మీకు ఎలా ఇస్తారు? वे आपको कैसे देते हैं? वे आपको कैसे देते हैं? వాళ్ళు మీకు ఎంత ఇస్తారు? वे आपको कितना देते हैं? వెరీ నైస్. वे आपको कितना देते हैं? वे आपको कितना देते हैं? వాళ్ళు మీకు ఎంత ఇస్తారు? వెల్ డన్. ఓకే, చెప్పండి, అతడు ఇస్తాడు. वक्त देते हैं। वह देता है। वह देता है. ఆమె ఇస్తుంది. वह देती है। ఆమె అతనికి డబ్బులు ఇస్తుంది. वह देते हैं। वह उसको पैसे देती है. అతడు ఆమెకు కూరగాయలు ఇస్తాడు. वह उसको सब्जियां देता है। వెరీ గుడ్. वह उसको सब्जियां देता है. వెల్ డన్ సూపర్. ఓకే, చూసారా, మీరు ఇస్తారు అనే ఒక్క సెంటెన్స్ తీసుకుని దాని నుంచి అతను ఇస్తాడు, ఆమె ఇస్తుంది, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఎవరు, వీళ్ళెవరు, అతడు ఆమె కూరగాయలు ఇస్తాడు, ఆమె అతనికి డబ్బులు ఇస్తుంది, ఇలా ఇవ్వడం అనే వర్బ్ తీసుకుని చాలా సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. నిద్రపోయే ముందు ఆమె నిద్రపోయే ముందు పాలు త్రాగుతుంది. वह सोने से पहले दूध पीती है. दूध पीती है. वह सोने से पहले दूध पीती है. ఆమె నిద్రపోయే ముందు పాలు త్రాగుతుంది. ఓకే, ఆమె నిద్రపోతూ పాలు తాగదు. నిద్రపోయిన తర్వాత పాలు తాగుతుంది, అంతే కదా. ఓకే, నిద్రపోయే ముందే కరెక్ట్. ఇంకా దీనికి అవునే అవ్వు, అంతే కదా. ఓకే, నిద్రపోతూ పోతూ నిద్రపోగానే, నిద్రపోయిన తర్వాత ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. నిద్రపోయి పాలు తాగుతుంది, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, అంతే కదా. నిద్రపోయే ముందు పాలు నిద్రపోతుంది, అంతే కదా. కాబట్టి ఇంకా అవన్నీ వర్కౌట్ అవ్వవు అనమాట ఈ సెంటెన్స్లో. సో సోనే సే పెహలే దూద్ పీతీ హై అంటే ఆమె నిద్రపోయే ముందు పాలు త్రాగుతుంది. ఆమె నిద్రపోయే ముందు పాలు త్రాగదు. सोने से पहले दूध नहीं पीती है. वह सोने से पहले दूध नहीं पीती. वह सोने से पहले दूध नहीं पीती. ఓకే, ఆమె నిద్రపోయే ముందు పాలు త్రాగుతుందా? क्या वह सोने से पहले दूध पीती है? వెరీ గుడ్. क्या वह सोने से पहले दूध पीती है? ఓకే, నువ్వు నిద్రపోయే ముందు పాలు త్రాగుతావా?
क्या तुम सोने से पहले दूध पीते हो वेरी नाइस ఓకే క్యా తుమ్ సోనే సే పెహ్లే దూద్ పీతే హో. అదే ఒకవేళ నువ్వు నిద్రపోయే ముందు పాలు త్రాగుతావు అని ఒక లేడీని అడగాలి మనం ఎలా అడుగుతాం. क्या तुम सोने से पहले दूध पीती हो వెల్ డన్. క్యా తుమ్ సోనే సే పెహ్లే దూద్ పీతీ హో. సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్. ఎందుకంటే ఒక వితిన్ 10 days ఆఫ్ టైంలో మీకు ఇంతవరకు అర్థం చేసుకుంటారంటే గ్రేట్, వెల్ డన్, సూపర్. ఓకే నెక్స్ట్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. నెక్స్ట్ ప్రభాకర్ రెడ్డి గారు, నెక్స్ట్ అలానే అంజనా గారు. ప్రభాకర్ రెడ్డి గారు, అంజనా గారు. నువ్వు ఉన్నావు స్త్రీ. तुम है తుమ్ థీ ఉన్నావు అంటే ఉండి ఉన్నావు అని అర్థం యాక్చువల్లీ ఈ సెంటెన్స్కి, కానీ ఉన్నావు అని వచ్చింది అంతే. ఓకే తుమ్ థీ అంటే నువ్వు ఉండి ఉన్నావు నిన్న గతంలో. ఓకే నువ్వు ఇప్పుడు ఉన్నావంటే తుమ్ హై కాదు కదా, తుమ్ హో నువ్వు ఉన్నావు, నువ్వు ఉంటావు రేపు, నువ్వు ఉంటావు. తుమ్ హోగి స్త్రీ వెర్షన్, లేడీ వెర్షన్ కాబట్టి తుమ్ హోగి. ఓకే తుమ్ హోగి. ఓకే తుమ్ హై, తుమ్ థీ, తుమ్ హోగి. ఓకే నువ్వు ఎక్కడ ఉంటావు? తుమ్ కహా హోగి అంటే నువ్వు ఎక్కడ ఉంటావు? తుమ్ కహా హోగి లేదా రహేగి అని కూడా చెప్పొచ్చు, రహోగి. తుమ్ కహా హోగి నువ్వు ఎప్పుడు ఉంటావు? తుమ్ కబ్ హోగి. ఓకే నువ్వు ఎలా ఉంటావు? తుమ్ కైసే హోగి అంటే ఫ్యూచర్ గురించి కాకుండా నువ్వు ఎలా ఉంటావు అని ఎవరిని అడిగావు అనుకోండి, నువ్వు ఎలా ఉంటావు అని అడిగితే తుమ్ కైసే హో. ఓకే కైసే హోగి లేదా కైసే హో, ఎలా ఉంటావు. ఓకే ఓకే నెక్స్ట్. నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నావు? నువ్వు ఇక్కడ ఎలా నివసిస్తున్నావు? వెల్ డన్ సూపర్ అంజనా గారు, వెరీ గుడ్. తుమ్ యహా కైసే రహతీ హో. అంజనా గారు మీకు ఇంతకుముందు కొంతవరకు ఐడియా ఉందా లాంగ్వేజ్? మీరు ఎక్కడ ఉంటారు యాక్చువల్గా? ఆంధ్ర అండి. అంటే ఐడియా లేదు, జస్ట్ బేసిక్ వర్డ్స్ మీ వీడియోస్ చూసే నేర్చుకున్నాను, ఇంకా క్లాస్ జాయిన్ అయ్యాను. వెల్ డన్ సూపర్ మేడం, ఎక్సలెంట్. ఓకే తుమ్ యహా కైసే రహతీ హో అంటే అర్థం ఏంటి? నువ్వు ఇక్కడ ఎలా ఉంటావు. తుమ్ యహా కైసే రహతీ హో అంటే ఎలా ఉంటావు, ఎలా ఉంటున్నావు ఇక్కడ నువ్వు. నెక్స్ట్ నువ్వు ఇది ఎలా తింటున్నావు? तुम ये कैसे खाती हो? తుమ్ యహ కైసే కాతీ హో అంటే ఎలా తింటావు అసలు నువ్వు. ఓకే సో అలా చెప్పచ్చు. కైసే రహతీ హో, కైసే కాతీ హో. तुम थी ఈ టీ చాలా వేడిగా ఉంటుంది. चाय बहुत गर्म है. ఉంటుంది गरम था ఉంటుంది. గరం హోగి. ఓకే ఈ టీ యహ్ చాయ్ ఓకే బహుత్ గరం హోగి. యహ్ చాయ్ బహుత్ గరం హోగి అంటే ఈ టీ చాలా వేడిగా ఉంటుంది. यह चाय बहुत गर्म होगी. నేను రాముణ్ణి చూసి వస్తాను. मैं राम को देखकर आती हूँ. వెరీ గుడ్. నేను రాముని దేక్కర్ చూసి ఓకే ఆతీ హూ లేడీ అయితే ఆతీ హూ, జెంట్ అయితే ఆతా హూ. ఓకే నేను రాముని చూసి వస్తాను, నేను రాముకి ఇచ్చి వస్తాను. आती हूँ आता हूँ. వెరీ గుడ్. मैं राम को देकर आता हूँ. దేకర్ అంటే చూసి, దేకర్ అంటే ఇచ్చి. ఓకే నేను రాముని పిలిచి వస్తాను. मैं राम को बुलाकर आती हूँ లేదా आता हूँ. मैं राम को बुलाकर आती हूँ, बुलाकर आती हूँ. ओके वेरी गुड. मैं आता हूँ आती हूँ. वेरी गुड. मैं राम को बुलाकर आता हूँ, बुलाकर आती हूँ. ओके నేను రాముని తిట్టి వస్తాను. చెప్తారండి ఎవరైనా తిట్టడాన్ని హిందీలో ఏమంటారు? डांट कर. मैं राम को डांट कर आता हूँ आती हूँ. నేను రాముని కొట్టి వస్తాను. మార్కర్ అనొచ్చు, పీట్కర్ అనొచ్చు. ఓకే మార్కర్ అంటే చంపొస్తాను, కొట్టొస్తాను, రెండు అర్థాలు వస్తాయి. అదే నేను రాముని కొట్టి వస్తానంటే పీట్కర్ ఆతా హూ. मैं राम को పీట్కర్ ఆతా హూ అంటే నేను రాముని కొట్టి వస్తాను. నేను రాముకి చెప్పొస్తాను.
कहकर आती कहकर कहकर లేదా బోల్కర్ లేదా బతాకర్ करती బతాకర్ బోల్కర్ ఇలా ఏదైనా చెప్పొచ్చు అనమాట. నేను రామ్కో బోల్కర్ ఆతా హూ బోల్కర్ ఆతా హూ. నేను రాముకి చెప్పొస్తాను. నేను రాముని తీసుకుని వస్తాను. राम को लेकर आती వెరీ గుడ్. मैं राम को लेकर आता हूँ. मैं राम को लेकर आता हूँ. నేను రాముని తీసుకొస్తాను. मैं ఎక్సలెంట్. राम को देखकर आता हूँ. ఓకే, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యు. నెక్స్ట్ అర్చన గారు, బాబు గారు. किस నేను నిన్ను కలవడానికి వచ్చాను. कल 1 సెకండ్ అండి, 1 సెకండ్. मिलने के लिए मैं मिलने के लिए मैं कल आया నేను నిన్న కాదు నేను నిన్ను మిల్నేకే లేదా మిల్నేకో ఆయా అంటే వచ్చాను. నేను కలవడానికి వచ్చాను. ఆయా అనేది ఏంటంటే వచ్చాను, పాస్ట్ టెన్స్ అనమాట యాక్చువల్గా. ఓకే, मैं तुमसे मिलने के लिए आया हूँ. మిల్నేకే లియే ఆయా హూ, మిల్నేకే లియే ఆయా. ఓకే, నెక్స్ట్. వారు బట్టలు కొంటారు. వారు బట్టలు కొంటారు. वे कपड़े खरीदेता करते हैं खरीदेते हैं वे కపడే ఖరీదతే హై. వే కపడే ఖరీదతే హై అంటే వాళ్ళు బట్టలు కొంటారు. వే కపడే ఖరీదతే హై, వాళ్ళు బట్టలు కొంటారు. వాళ్ళు బట్టలు అమ్ముతారు. वे कपड़े बेचते हैं వే కపడే బేచతే హై. बेचते అతను బట్టలు కొంటాడు. वह कपड़े कपड़े बेचते खरीदता है वो कपड़े खरीदता है. वो कपड़े खरीदता है కొంటాడు. ఓ కపడే ఖరీదతా హై, అతను బట్టలు కొంటాడు. అతను బట్టలు అమ్ముతాడు. वे कपड़े వహ్ बेचता है. वह कपड़े बेचता है वो कपड़े बेचता है. ఓకే, అతను బట్టలు ఎక్కడ అమ్ముతాడు. वह कपड़े कहाँ बेचता है वो कपड़े कहाँ बेचता है. ఓకే, అతను ప్రతిరోజు బట్టలు అమ్ముతాడు. वे అతడు वह रोज कपड़े बेचता है बेचता है. అమ్ముతాడు. ఖరీదతా అమ్ముతాడు. ఓకే, వహ్ హర్ రోజ్ కపడే బేచ్తా హై. ఓకే, ఆమె ఎక్కువగా చీరలు కొంటుంది. बहुत वह बहुत ఎక్కువగా बहुत కదా సార్. ज्यादा बहुत साड़ियाँ खरीदती है. ओके, खरीदती है वह ज्यादातर साड़ियाँ खरीदती है. ఎక్కువగా वह ज्यादातर साड़ियाँ खरीदती है. ज्यादातर అంటే ఏంటంటే ఎక్కువగా రెగ్గా అంటే మోస్ట్లీ అనమాట. ఆమె మోస్ట్లీ చీరలేగా ఉంటుంది. ఎక్కువగా చీరలు కొంటుంది అంటే అర్థం ఏంటి, వేరే డ్రెస్సెస్ కంటే కూడా చీరలే ఎక్కువగా ఉంటుంది అనమాట. అలా చెప్పేటప్పుడు ఏంటంటే ఆవిడ జాదాతర్ ఎక్కువగా చీరలేగా ఉంటుంది అని చెప్తాం కదా. అలా చెప్పేటప్పుడు జాదాతర్ అంటే మోస్ట్లీ ఆవిడ మోస్ట్లీ చీరలేగా ఉంటుంది. అలా చెప్పొచ్చు అనమాట. వేరే డ్రెస్సెస్ కంటే కూడా ఎక్కువ చీరలేగా ఉంటుంది అని అర్థం. ఓకే, ఆమె చీరలు కొనదు, అమ్ముతుంది. खरीदती है बेचती है. वह साड़ियाँ नहीं खरीदती, बेचती है. ఓకే, వెల్ డన్, సూపర్ అండి. वे कपड़े खरीदते हैं. నువ్వు చాలా వేగంగా కారు నడుపుతావు. तुम बहुत तेज कार चलाते हो गाड़ी चलाते हो. तुम बहुत तेज गाड़ी చలాతే హో. ఓకే, తుమ్ బహుత్ తేజ్ గాడి చలాతే హో అంటే అర్థం ఏంటి, నువ్వు చాలా వేగంగా కారు నడుపుతావు, గాడి వెహికల్ నడుపుతావు. ఓకే, అతను చాలా నెమ్మదిగా కారు నడుపుతాడు. అంటే నువ్వు చాలా నెమ్మదిగా కారు నడుపుతావు. तुम बहुत నెమ్మదిగా ధీరే బహుత్ అంటే ధీరే గాడి చలాతే హో. వెరీ గుడ్. తుమ్ బహుత్ ధీరే గాడి చలాతే హో, నువ్వు చాలా నెమ్మదిగా కారు నడుపుతావు, గాడి చలాతే హో. ఓకే, నువ్వు కారు వేగంగా నడుపుతావా, నెమ్మదిగా నడుపుతావా? నువ్వు కారు వేగంగా నడుపుతావా, నెమ్మదిగా నడుపుతావా? तेज के लिए चलते हैं और धीरे के लिए चलते हो. चलाते हो. चलाता हो. चलाते हो. ओके,
నువ్వు కారు వేగంగా నడుపుతావా నెమ్మదిగా నడుపుతావా? క్యా తుమ్ గాడి తేజ్ చలాతే హో యా ధీరే చలాతే హో? ఓకే చూడండి ఇక్కడ, క్యా తుమ్ గాడి తేజ్ చలాతే హో యా ధీరే చలాతే హో? నువ్వు వేగంగా నడుపుతావా నెమ్మదిగా నడుపుతావా? ఓకే, నేను వేగంగా నడపను, నెమ్మదిగా నడుపుతాను. चलाते चलाते नहीं है మ్మ్. मैं तेज नहीं चलाते चलाते हैं, చలాతీ హూ धीरे चलाता चलाता हूँ चलाता हूँ. चलाता हूँ चलाती हूँ. जब जेंट అయితే चलाता हूँ, लेडी అయితే चलाती हूँ. ओके हाँ, मैं गाड़ी तेज नहीं चलाता, धीरे चलाता हूँ. ఓకే, మే గాడి తేజ్ నహీ చలాతా ధీరే చలాతా హూ అంటే అర్థం ఏంటి? నేను వేగంగా నడపను, నెమ్మదిగా నడుపుతాను. ఓకే ఓకే, బాగుంది చూసారా? అంటే మనం ఎన్ని సెంటెన్సెస్ ఇవి ఇంకా టైప్ చేసినవి ఉన్నాయి. ఓకే, మనం ఓరల్గా చెప్పినవి ఎన్నో కదా, అన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాం. వెల్ డన్. సో ప్రాక్టీస్ సెషన్ మాత్రం కంపల్సరీ అటెండ్ అవ్వండి. ప్రాక్టీస్ సెషన్ అటెండెన్స్ చాలా తక్కువ ఉంటుంది యాక్చువల్గా. మీరు ప్రతిరోజు ఏ రోజు మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. మిగిలిన వాళ్ళకు కూడా నేనేగా చెప్పాలి, మీరు చెప్పరు కదా. ఓకే, तुम बहुत तेज गाड़ी चलाते हो. క్లాస్లో చెప్తున్నా అర్థం కావట్లేదు చాలా మంది. ఓకే, అతను రవికి ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. నెక్స్ట్ జానకి గారు, సురేష్ గారు. అతను రవికి ఇచ్చిన తర్వాత తింటాడు. वह रवि को देने के बाद खाता है. ఖాతా హై. ఎంత మేడం మీ స్కోర్ ఎంత మేడం? చూడాలి సార్. ఓకే, రవికో దేనేకే బాద్. ఓకే, తింటాడు అంటే ఖాతా హై. వహ రవికో దేనేకే బాద్ ఖాతా హై అంటే అది రవికి ఇచ్చిన తర్వాత తింటాడు. ఓకే, అతను రవిని పిలిచిన తర్వాత తింటాడు. वह रवि को बुलाने के बाद खाता है. ఓకే, అతను రవికి ఇచ్చే ముందే తింటాడు. वह रवि को देने के पहले खाता है. అతను రవికి ఇస్తూ తింటాడు. वह रवि को देते खाता है. దేతే ఖాతా హై, దేతే హుయే ఖాతా హై. देते हैं అతను రవికి ఇవ్వగానే తింటాడు. वह रवि को देते ही खाता है. ఓ రవికో దేతే హీ ఖాతా హై. ఓకే, అతను రవికి ఇస్తూ తింటాడు. देती वह దేతే ఓ రవికో దేతే ఖాతా హై. देते खाता దేతే ఖాతా హై. ఓకే, నెక్స్ట్ అతను రవికి ఇచ్చి తింటాడు. वह रवि को देकर దేకర్ ఖాతా హై. ఓ రవికో దేకర్ ఖాతా హై. అతను రవికి ఇచ్చే ముందు తినడు. वह रवि को देने के पहले नहीं खाता. నహీ ఖాతా హై. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వెల్ డన్, సూపర్ అండి, ఎక్సలెంట్. ఎలా చెప్పినా కూడా మీరు మ్యాథ్స్ అందరూ కూడా చెప్పడానికి ట్రై చేస్తారు. ఇది కరెక్ట్ ప్రాక్టీస్ అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇలా నేను ఏం చెప్పినా మీరు దాన్ని హిందీలో చెప్పగలుగుతున్నారంటే అర్థం ఏంటంటే మీ బ్రెయిన్లో ఎదుటి వాళ్ళతో తెలుగులో ఏం మాట్లాడతారో అవన్నీ మీరు హిందీలో చెప్పగలుగుతారనమాట. అంతే, అంతకుమించి ఏంలా. అలా ఏమవుతుందంటే మన స్ట్రక్చర్స్ అన్నీ కవర్ అయ్యేసరికి ప్రతిదీ మనం తెలుగులో ఏం మాట్లాడతామో ప్రతి కాన్సెప్ట్ కూడా, ప్రతి స్ట్రక్చర్ కూడా, ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా మీకు హిందీలో చెప్పడం వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే. వెల్ డన్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాద్, శుభ్ దిన్. सर धन्यवाद सर. एक्सेल स्प्रेडशीट है ना सर? एक्सेल स्प्रेडशीट स्ट्रक्चर्स का एक्सेल स्प्रेडशीट है ना सर आपके पास? यस जी, शेयर करना भूल गया मैंने. शेयर करूंगा जी. शेयर करो. थैंक्स. शेयर करूंगा जी.